మీరెప్పుడైనా అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్లో ఒంటరిగా నిలబడ్డారా? చలిగాలి మీ చర్మాన్ని తాకుతూ ఎక్కడో దూరంగా ఒక కుక్క మొరిగిన శబ్దం వినిపిస్తూ. చుట్టూ ఎవ్వరూ లేరు, కాని ఎవరో నిన్ను గమనిస్తున్నట్టు అనిపిస్తోందా? ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక రైలు గురించి. ఆ రైలు ఎప్పుడూ ఆగదు, అందులో ఎక్కినవాళ్లు తిరిగి రారు. ఇది విస్పర్స్ ఇన్ ద డార్క్. మీరు ఈ ఛానల్కి కొత్తవారైతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి భయానక కథలు మీకోసం వస్తుంటాయి. డిసెంబర్ నెల, తేలికపాటి చలి. రాత్రి 12 గంటలు దాటింది. పూణే మరియు ముంబై మధ్య నడిచే రైలు. చించ్వడ్ రైల్వే స్టేషన్ పూర్తిగా ఖాళీగా ఉంది. ముంబై పూణే ఎక్స్ప్రెస్ 9 గంటలు ఆలస్యంగా వస్తోంది. ప్రయాణికులందరూ ఇతర మార్గాలు ఎంచుకున్నారు, కాని జతిన్ మాత్రం అక్కడే ఉన్నాడు. అతను ప్లాట్ఫాంపై ఒంటరిగా నిలబడి చుట్టూ చూశాడు. చలిగాలి అతని చెంపలను తాకుతోంది. ఇంకొంచెం సమయం మాత్రమే, రైలు వస్తుంది, ముంబై చేరాలి. అతను తనతోనే మాట్లాడుకున్నాడు. ఫుటోవర్ బ్రిడ్జ్ మెట్ల కింద కొంతమంది బిచ్చగాళ్లు నిద్రపోతున్నారు. అప్పుడే ఒక బిచ్చగాడు మెల్లగా లేచాడు. అతని కళ్ళు విచిత్రంగా మెరుస్తున్నాయి. అతను నేరుగా జతిన్ దగ్గరకు వచ్చి అన్నాడు, ఇప్పుడిక్కడెందుకున్నావు? ఆ రైలింకా రాదు. రాత్రి ప్రయాణం, జాగ్రత్తగా ఉండు. ఎవరితోనూ మాట్లాడకు. అతని స్వరం లోతుగా గుసగుసలాడినట్టు ఉంది. జతిన్ ఒక్కసారిగా అతని కళ్లలోకి చూశాడు. అతనికి ఒక్కసారిగా తల తిరిగినట్టయింది. అతను కదలలేకపోయాడు. అప్పుడే దూరంలో హారన్ శబ్దం. రైలు వచ్చింది. బిచ్చగాడు నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వు జతిన్ గుండెల్లోకి దూసుకుపోయింది. రైలు కదలడం ప్రారంభించింది. జతిన్ పరుగెత్తి చివరి కోచెక్కాడు. తలుపు దగ్గర నిలబడి వెనక్కి చూశాడు. ఆ బిచ్చగాడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. కంపార్ట్మెంట్లోకి వెళ్లాడు. ఖాళీ, పూర్తిగా ఖాళీ. ఇది ఎలా సాధ్యం? పూణే ముంబై రైలు ఇలా ఖాళీగా ఉండదు కదా. అతను కిటికీ పక్కన కూర్చున్నాడు. చల్లని గాలి లోపలికి వస్తోంది. కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే అతని చెవిలోకి ఒక గట్టిగా ఊపిరి పీల్చే శబ్దం. అతను కళ్ళు తెరిచాడు. ఎవరూ లేరు. కాని కొద్దిసేపటి తర్వాత అతని ఎదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను నిశ్శబ్దంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వులో ఏదో ఖాళీ ఉంది. మీరు ఎక్కడి వరకు? జతిన్ అడిగాడు. ఎటువంటి సమాధానం లేదు. ఆ వ్యక్తి కేవలం చూస్తూనే ఉన్నాడు. రైలు చాలాసేపు పరిగెడుతోంది, కాని ఒక్క స్టేషన్ కూడా రాలేదు. జతిన్ కంగారుపడ్డాడు. ఇది ఏ రూటు? అప్పుడే ఆ వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, నువ్వు తప్పు రైలు ఎక్కావు. జతిన్ నవ్వాడు. అది అసంభవం. అయితే ఎందుకు ఎవరూ లేరు? ఎందుకు ఒక్క స్టేషన్ కూడా రాలేదు? జతిన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతను లేచి తలుపు దగ్గరకు వెళ్లాడు. బయట పూర్తిగా చీకటి. తిరిగి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే అతని గుండె ఆగినట్టంది. ఆ వ్యక్తి తల నుండి రక్తం కారుతోంది. తల నుజ్జునుజ్జయింది. కళ్ళు ఉబ్బిపోయాయి. జతిన్ కేక వేశాడు. కాని క్షణం తర్వాత ఆ వ్యక్తి మామూలుగా కనిపించాడు. ఏమైంది? ఎందుకరుస్తున్నావు? అని అడిగాడు. జతిన్ వణికిపోయాడు. నీ ముఖం, రక్తం. ఆ వ్యక్తి నవ్వాడు. అది పాత గాయం, 20 సంవత్సరాల క్రితం. అతను కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ రోజు కూడా రైలు ఆలస్యమైంది. రైలు ఖాళీగా ఉంది. కొంతమంది తాగినవాళ్లు గొడవపడ్డారు. నన్ను కదులుతున్న రైలు నుండి తోసేశారు. నా తల స్తంభానికి తగిలింది. నేను పట్టాలపై పడిపోయాను. మరో రైలు నన్ను దాటి వెళ్ళింది. జతిన్ గుండె గట్టిగా కొట్టుకుంది. అయితే నువ్వు? అవును, నేను బ్రతికే లేను. కంపార్ట్మెంట్లో చల్లని గాలి నిండిపోయింది. అప్పటినుండి ఈ రైలు నడుస్తూనే ఉంది. ప్రతిసారీ ఒక కొత్త ప్రయాణికుడు ఎక్కుతాడు. అతను నా స్థానంలో ఉంటాడు. జతిన్ వెనక్కి తగ్గాడు. నాకు స్వేచ్ఛ కావాలి, ఆ ఆత్మ నెమ్మదిగా అన్నది. నన్ను విడిపించు. అయితే నువ్వే ఇక్కడ ఉండాలి. జతిన్ కంగారుపడ్డాడు. రైలు ఆగడం లేడు. చీకటి మాత్రమే. లేకంటే తదుపరి స్టేషన్లో నీ కథ ముగిస్తుంది. జతిన్ గొలుసులాగాడు. రైలు వేగం పెరిగింది. అతను నేలపై పడిపోయాడు. ఆ ఆత్మ అతని ముందు నిలబడి ఉంది. రక్తం చిందుతోంది. నువ్వు నాకు హాని చెయ్యలేదు, కాని నా శాపం ముగియాలి. జతిన్ వణికిపోయాడు. సరే, నేను నిన్ను విడిపిస్తాను. అతను చెప్పగాని రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ ఆత్మ నవ్వి గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు నువ్వే కొత్త ప్రయాణికుడివి. తలుపులు తెరుచుకున్నాయి. కాని జతిన్ బయటకు వెళ్లలేకపోయాడు. రైలు మళ్లీ కదిలింది.
ఇప్పుడతను ఎదురుచూస్తున్నాడు తదుపరి వ్యక్తి కోసం. మీరెప్పుడైనా అర్ధరాత్రి ఖాళీ రైలులో ప్రయాణిస్తే ఎవరైనా మీను నిశ్శబ్దంగా చూస్తున్నట్టు అనిపిస్తే జాగ్రత్త, అది జతిన్ కావచ్చు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి భయానక కథలు వినాలంటే విస్పర్స్ ఇన్ ద డార్క్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక చీకటి గుసగుసతో. శుభరాత్రి.